సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొదటగా సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కాలేజీకు వెళ్లిన సుమన్కు విద్యార్థులు పరేడ్గా వచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన కాలేజ్ మొత్తం కలిగి తిరిగి పరిశీలించారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాదు, సంగీతం, ఇతర సంస్కృతి సంప్రదాయాలను నేర్పించడం సంతోషమని చెప్పారు. ఇక అంతకుముందు సుమన్కు కాలేజీ యాజమాన్యం సత్కారం చేసి గౌరవించింది. నటుడు సుమన్ విద్యార్థులు ప్రదర్శించిన ఆట పాటను తిలకించారు. వారి టాలెంట్ను అభినందించారు. సత్యసాయి ట్రస్ట్ వారు పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం హర్షణీయమని చెప్పారు. విద్యతో పాటుగా నాట్యం, సంగీతం, డాన్స్ సహా న్యూట్రిషన్ ఆహార పదార్థాలు అందించడం మంచి విషయమని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య, పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత ఆపరేషన్లు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఈరోజు నేను ఒకటే చెప్తానండి, నేర్చుకోండి. ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ లేదు, కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అన్ని ఊరి నుంచి వాళ్ళు పాపం అలాంటి పేద పిల్లల్ని, ముఖ్యంగా ఇలాంటి తండ్రి వదిలేసిన పిల్లల్ని, అంటే ఒక కుటుంబంలో 3 అమ్మాయిలు పుట్టిన తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి? ఆ పిల్లలు కదా మళ్ళీ చదివి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాలి. నిజంగా చాలా గొప్ప విషయం. వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మనం వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. మీ ఏరియాలో ఉంటుంది, కనీసం మీ ఏరియాలో ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వచ్చి చూడమని చెప్పండి. ఏదో చెక్ ఇచ్చి అలా పడేయడం కాదు, రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి. వాళ్ళు చేస్తున్న సర్వీస్. అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తుందండి, ఇందాక చెప్పాను. ఆ శ్రీనివాస్ గారు మా అంకులే, ఆయన చేస్తున్నారు. ఆయన చాలా చోట్ల చేస్తున్నారు. ఇక్కడే చేసిన విషయం నాకు చెప్పలే, అంటే ఆయన కలిసి చాలా అయిపోయింది. ఆయన అన్నీ ఫ్రీయే, మ్యాక్సిమం ఫ్రీ. పిల్లలకి నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో చైల్డ్ హార్ట్కి అని ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు కాదు, ఇది ఫ్రీ అన్న దానికి చాలా వాల్యూ ఉంది. ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో డబ్బు చేసుకుంటారు, కానీ వీళ్ళు ఫ్రీగా చేస్తారు. చాలా కష్టం. అలాంటి వాళ్ళు మన ప్రజలు సపోర్ట్ చేయాలి, మన ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం కాదు. ప్రభుత్వానికి విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేయాలి. చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు, ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు. కాబట్టి ఈరోజు వచ్చానండి. ఈ క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్, మెడికేషన్, న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి. ఆ ఒక ఫీలింగ్, మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇక్కడి నుంచి అన్ని చోటుకి వెళ్ళాలి, అందరికీ ఆ మెసేజ్ వెళ్ళాలి. ఏదేదో వినేసి ఏదేదో ఫీలింగ్ కాదు, మనంతా ఒకటే. ఈరోజు భారతదేశం చుట్టూ గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, ఇజ్రాయెల్, గజా, కింద శ్రీలంక, మొత్తం చుట్టూ జరుగుతుంటే మనందరినీ కాపాడేది సైనికులు. ఆ సైనికులకి మనం నమస్కారం పెట్టాలి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మీ అందరికీ నమస్కారం అండ్ జై హింద్.